అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై కనిపించడం లేదు. గతంలో అనకాపల్లి నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన బావ అల్లు అరవింద్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేన నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబుకు అదే అనుభవం ఎదురైంది. ఈసారి ఎలాగైనా గెలిచి ఆ లోటు పూడ్చాలనుకున్న నాగబాబు సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు? మెగా బ్రదర్ నాగబాబు అలిగారట. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రదర్ అయిన ఆ 6 అడుగుల ఆజానుబాహుడు ఇప్పుడు కోపంతో ఉన్నారట. అసలు ఆయన ఎందుకు సడన్ గా జనసేన పొలిటికల్ స్క్రీన్ పై నుంచి సైడ్ అయిపోయారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశంపై 2009లోనే ఆసక్తి చూపించారు. అలాంటి నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఇదే జనసేనతో పాటు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ. నాగబాబుకి అన్నచాటు తమ్ముడు, తమ్ముడి మాటున ఉండే అన్న పేరుంది. ఆయన సినీ ప్రస్థానంతో పాటు పొలిటికల్ రంగంలో అందరూ అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో కీలకంగా అల్లు అరవింద్ వ్యవహరించారు. మరోవైపు నాగబాబు ఫ్యాన్స్ అందర్నీ పార్టీకి చేరువ చేసే పనిలో యాక్టివ్ రోల్ పోషించారు. అయితే ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తో నాగబాబు పాలిటిక్స్ కి దూరమయ్యారు. నిజానికి ప్రజారాజ్యంలో ఆయన తెర ముందుకు వచ్చి చేసింది ఏమీ లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. కానీ ఆయన పీఆర్పీ కోసం పనిచేశారు. ఇక 2014లో జనసేన పెట్టినప్పుడు కూడా నాగబాబు పెద్దగా ఫోకస్ అవ్వలేదు. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన బాధ్యతలను పవన్ కళ్యాణ్ మాత్రమే నిర్వహించారు. ఇక 2019 ఎన్నికల ముందు మాత్రం నాగబాబు జనసేనలో హఠాత్తుగా కనిపించారు. ఆయన నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయినా 2.5 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఓటమి పాలు కావడంతో నాగబాబు కొంతకాలం తెరవెనుకే ఉండిపోయారు. గత కొంతకాలంగా నాగబాబు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఈసారి టీడీపీతో పొత్తు ఉండడంతో నాగబాబు జనసేన నుంచి ఎంపీగా పోటీ చేస్తే డామ్ షూర్ గా గెలుస్తారు అని భావించారు. ఆయనకు మొదట నరసాపురం ఎంపీ సీట్ అన్నారు. ఆ తరువాత ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే అనకాపల్లిలో ఆయన ఇల్లు కూడా తీసుకున్నారు. తర్వాత నాగబాబు సైడ్ అయి పవన్ కళ్యాణే అక్కడి నుంచి పోటీ చేస్తారన్నారు. చివరికి బీజేపీతో పొత్తుల లెక్కలు కుదరడంతో జనసేనాని అనకాపల్లి ఎంపీ సీటుని కాషాయ పార్టీకి త్యాగం చేశారు. ఆ సీటు జనసేనకు లేకుండా పోవడంతో అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్లోని అచ్యుతాపురంలో మకాం పెట్టిన నాగబాబు అక్కడి నుంచి అంతా సర్దేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇది జరిగి రోజులు గడిచిపోతోంది. అప్పటి నుంచి నాగబాబు పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. సొంత తమ్ముడిపై అలిగే ఆయన సైలెంట్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. పొత్తుల లెక్కల్లో సీట్లు తారుమారవడం సహజమే. అయితే పార్టీ అధ్యక్షుడిగా అన్న కోసం సీటు దక్కించుకోలేకపోయారని పవన్ పై అసంతృప్తితో ఉన్నారట. తన సొంత అన్నకు టికెట్ ఇప్పించుకోలేకపోయారని పవన్ పై ఇప్పటికే సెటైర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పొత్తుల ఎఫెక్ట్ తో టీడీపీలో చంద్రబాబు బంధువుల సీట్లు పోలేదు అన్న వాదన వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ మాత్రం మరీ ఉదారంగా వ్యవహరించడం వల్లనే నాగబాబుకి సీట్ లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా నాగబాబుకు పొలిటికల్ షాక్ గట్టిగానే తగిలిందంటున్నారు నెటిజన్లు.